హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5,920 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు తెలుగులోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ కూడా మన సొంత జిల్లాలో ఉన్నటువంటి ఏరియాస్లోనే ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా జూలైలో IBPS నుంచి 5,920 వేకెన్సీస్ తోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. అయితే దాని తర్వాత మనకు IBPS దీన్ని అయితే హోల్డ్లో పెట్టడం జరిగింది, దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ను. ఎందుకంటే రీసెంట్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. IBPS కావచ్చు, ఇంకా ఇతర సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను లోకల్ లాంగ్వేజెస్లో దాదాపుగా 13 లాంగ్వేజెస్లో కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే ఇష్యూ చేసింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు IBPS మళ్ళీ రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. సో మరొకసారి వీటికి సంబంధించి మీకు అవకాశం కల్పిస్తూ ఎగ్జామ్స్ను తెలుగులో కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక ఆర్డర్ అయితే మనకి ఇష్యూ చేయడం జరిగింది. సో అప్పుడు అప్లై చేయనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే చూసి ఇప్పుడు అప్లై చేసుకోండి. మళ్ళీ మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ డేట్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ అప్లై చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనకు మొట్టమొదటిసారిగా IBPSలు తెలుగులో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది. ఇదైతే లోకల్ క్యాండిడేట్స్కి, ఎవరైతే తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఉంటారో వారికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. సో కంపల్సరీ వీటికైతే అప్లై చేసుకోండి. అయితే మనకు ప్రీవియస్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమి ఇచ్చారు, వీటికి ఏం ప్రిపేర్ కావాలి, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు రీషెడ్యూల్లో ఇచ్చినటువంటి డేట్స్ కనుక చూసుకుంటే వీటికి సంబంధించి మీరు న్యూగా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ మంత్ 7th నుంచి అండ్ 27th వరకు మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అయితే చేసుకోవద్దు అని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వారికి అదే ఉంటుంది కనుక అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో న్యూగా అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఈ మంత్ 7th నుంచి 27th వరకు అయితే అప్లై చేసుకోండి. అండ్ వీటికి సంబంధించినటువంటి టెంటేటివ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు, డిసెంబర్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి జనవరిలో ఉంటుందని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కనుక చూసుకుంటే జనవరి ఆర్ ఫిబ్రవరి 2022లో ఉంటుందని చెప్పేసి, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మేబీ ఏప్రిల్లో ఉండవచ్చు అని చెప్పేసి వీటికి సంబంధించిన డేట్స్ అయితే దీనిలో ఇక్కడ ఏదైతే రీషెడ్యూల్ ఇచ్చిన దాంట్లో అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు జూలైలో వచ్చినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్ చూద్దాం. దానిలో మనకు తెలంగాణకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే పూర్తి వివరాలు కూడా అక్కడైతే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు ప్రీవియస్లో వచ్చినటువంటి నోటిఫికేషన్, ఏదైతే జూలైలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ PDF మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి అభ్యర్థి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బోల్డ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ మీకు చదవడం రాయడం రావాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కనుక ఏపీకి కనుక అప్లై చేసుకుంటే మీకు తెలుగు అనేది రాయడం చదవడం అంటే ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు దీనికి సంబంధించిన లాంగ్వేజ్ రావాలి అండ్ ఇప్పటి నుంచి మనకి ఎగ్జామ్ కూడా తెలుగులోనే ఉంటుంది కనుక సో కంపల్సరీ వీటికి సంబంధించి అయితే అప్లై చేసుకోండి. అండ్ వీటికి సంబంధించి ఏజ్ కనుక చూసుకుంటే మనకు సో 20 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు క్లరికల్ క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. SC వాళ్ళకి వచ్చేసి 5 years ఉంటుంది. అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే OBC వాళ్ళు ఉంటారో వాళ్ళకు 3 years అండ్ ఇంకా పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి చూసుకుంటే 10 years వరకు అయితే దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అని చెప్పేసి 2 దశల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే సో ఇక్కడ 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించినట్టు ఇక్కడ టైం అనేటువంటి సపరేట్గా సెక్షన్ వైజ్ టైం కూడా ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 35 అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 35 అండ్ 35 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్కి మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి మీకు నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. అండ్ ఈ సిలబస్ మీరైతే ఇప్పుడు తెలుగులో చదువుకోవచ్చు. ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది కనుక ఇది మంచి అవకాశం. అండ్ ఇక మెయిన్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ సేమ్ అదే సిలబస్ ఉంటుంది కానీ సో ఇక్కడ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఎక్స్ట్రా సబ్జెక్ట్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 190, అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే
అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లోనే మన తెలంగాణకు సంబంధించినటువంటి మీ సొంత జిల్లాలో ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సో వీటిలో అయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. సో మీరు ఒకసారి ఈ ప్రీవియస్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మొదటిసారిగా మనకు IBPS తెలుగులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కనుక ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే మనకు రీషెడ్యూల్ చేసినటువంటి దానికి సంబంధించింది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసి అయితే అప్లై చేసుకోండి. అండ్ వీటికి సంబంధించినటువంటి ఫీజు మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుంది. మనకి ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్ నుంచి వచ్చేటువంటి ఎగ్జామ్స్ కొంత ఫీజు అయితే ఎక్కువనే ఉంటుంది. సో అది కనుక మీరు పే చేసే స్థితిలో కనుక ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేటువంటి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీటికైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డైలీ జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.